హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం మన పాత మొబైల్లో ఉండేటువంటి వాట్సాప్ చాటింగ్ హిస్టరీ మొత్తము కొత్త మొబైల్ కు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్ గా మీకు వీడియోలో ఉంటుంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. మీ వాట్సాప్ నుండి డిలీట్ అయినటువంటి ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ, చాటింగ్ హిస్టరీ కానీ, కాల్ హిస్టరీ కానీ మళ్ళీ మీరు రికవర్ చేసుకోవాలి అన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఒక వీడియో అయితే చేస్తాను, మన వాట్సాప్ నుండి డిలీట్ అయినటువంటి చాటింగ్ హిస్టరీని ఎలా రికవర్ చేయాలి అనేది. మీ పాత మొబైల్లో మీరు వాట్సాప్ చాటింగ్ హిస్టరీ అనేది గూగుల్ రేపు బ్యాకప్ తీసుకోకుండా కూడా చాలా సింపుల్ గా మీరు కొత్త మొబైల్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు డిస్ప్లే పైన రెండు మొబైల్స్ కనబడుతున్నాయి కదా. ఇక్కడ కనిపించేటువంటిది ఇది నా పాత మొబైల్, ఇది నా కొత్త మొబైల్. ఇప్పుడు నేను ఈ పాత మొబైల్ లో ఉండేటువంటి వాట్సాప్ చాటింగ్ హిస్టరీ మొత్తము కొత్త మొబైల్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను వితౌట్ బ్యాకప్. అంటే నేను గూగుల్ రేపు బ్యాకప్ తీసుకోకుండా డైరెక్ట్ గా పాత మొబైల్ నుండి కొత్త మొబైల్ కి ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, పాత మొబైల్ లో వాట్సాప్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ కనిపించేటువంటి వాట్సాప్ చాటింగ్ హిస్టరీ మొత్తము నేను ఈ కొత్త మొబైల్ కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మీరు మీ పాత మొబైల్ నుండి కొత్త మొబైల్ కి వాట్సాప్ చాటింగ్ హిస్టరీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కంపల్సరీ మీ పాత మొబైల్ కొత్త మొబైల్ ఒకే నెట్వర్క్ కనెక్ట్ అయి ఉండాలి. వైఫై వాడుతున్నట్లయితే ఒకే వైఫై కి కనెక్ట్ అయి ఉండాలి. లేదా మీరు మొబైల్ డేటా యూజ్ చేస్తున్నట్లయితే మీ కొత్త మొబైల్లో హాట్స్పాట్ అనేది ఆన్ చేసి పాత మొబైల్ ని కనెక్ట్ చేయండి. వైఫై ద్వారా కనెక్ట్ చేసి కొత్త మొబైల్లో వాట్సాప్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నా మొబైల్లో రెండు వాట్సాప్ ఐకాన్స్ అయితే కనబడుతున్నాయి. నా మొబైల్లో క్లోన్ ఆప్షన్ అనేది ఉంది. మనం క్లోన్ ఆప్షన్ యూజ్ చేసి మనం ఒకే మొబైల్లో రెండు వాట్సాప్ అకౌంట్స్ అనేది యూజ్ చేయొచ్చు. అలాగే రెండు ఫేస్బుక్ అకౌంట్స్ కానీ, లేకపోతే రెండు ఫోన్ పే కానీ యూజ్ చేయొచ్చు. అలా నేను క్లోన్ ఆప్షన్ యూజ్ చేసి నేను రెండు వాట్సాప్ ఐకాన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను సెకండ్ ఉంది కదా, వాట్సాప్ సెకండ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పాత మొబైల్లో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెట్టింగ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చార్ట్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు చివర్లో ఇక్కడ ట్రాన్స్ఫర్ చార్ట్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఇలా పర్మిషన్ అయితే అడుగుతుంది, అలో పైన క్లిక్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం లొకేషన్ అనేది ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఒక పర్మిషన్ అయితే అడుగుతుంది, ఇక్కడ అలో పైన క్లిక్ చేయాలి. ఇలా మనకు ఒక క్యూఆర్ స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కొత్త మొబైల్లో ఇక్కడ ఆరో సింబల్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మొబైల్ నంబరు, అంటే మీరు పాత మొబైల్లో ఏ మొబైల్ నంబర్తో అయితే వాట్సాప్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీకు ఒక నోటిఫికేషన్ కనబడుతుంది. నంబర్ కరెక్ట్గా ఎంటర్ చేశారా, లేకపోతే రాంగ్ ఎంటర్ చేసినట్లయితే చెక్ చేసుకోమని ఒక నోటిఫికేషన్ కనబడుతుంది. నంబర్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. నంబర్ మీరు రాంగ్గా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు నంబర్ని ఎంటర్ చేయొచ్చు. నేను నంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేశాను. ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ అలో పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మళ్ళీ అలో పైన క్లిక్ చేయండి. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రాన్స్ఫర్ చాటింగ్ హిస్టరీ ఫ్రమ్ ఓల్డ్ ఫోన్ అనేది కనుక చూపెడుతుంది. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఇలా మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వైఫై అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ ఎనేబుల్ చేయండి. ఇక్కడ నాకు కెమెరా అయితే కనుక కనెక్ట్ అయ్యి ఉంది. కెమెరా వైఫై అనేది ఆన్లో ఉంది కాబట్టి నాకు కెమెరా అయితే ఇక్కడ కనెక్ట్ అయ్యింది. కాబట్టి నేను ఇక్కడ సీ మోర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ రాగానే మనకి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఏదైనా కనబడుతుంది. మన పాత మొబైల్లో క్యూఆర్ స్కానర్ ఓపెన్ అయింది కదా, ఇప్పుడు కొత్త మొబైల్లో ఉండేటువంటి క్యూఆర్ కోడ్ని ఇలా స్కాన్ చేయాలి. ఇలా మనం స్కాన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మన పాత మొబైల్లో ఉండేటువంటి వాట్సాప్ చాటింగ్ హిస్టరీ మొత్తము కొత్త మొబైల్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, మన పాత మొబైల్ నుండి వాట్సాప్ చాటింగ్ హిస్టరీ మొత్తము కొత్త మొబైల్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా మనం చాలా సింపుల్గా పాత మొబైల్లో ఉండేటువంటి వాట్సాప్ చాటింగ్ హిస్టరీ మొత్తం కొత్త మొబైల్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు పాత మొబైల్లో ఇక్కడ డన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఏదైనా నేమ్ ఎంటర్ చేయాలన్నట్లయితే ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అశోక్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. పాస్ కీ అనేది క్రియేట్ చేసుకోవాలని అయితే అడుగుతుంది. మీరు ఒకవేళ పాస్ కీ అనేది క్రియేట్ చేసుకోవాలన్నట్లయితే పాస్ కీ అనేది క్రియేట్ చేసుకోండి. లేదు అన్నట్లయితే ఇక్కడ స్కిప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను స్కిప్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ స్కిప్ పైన క్లిక్ చేస్తున్నాను.
ఇక్కడ మీరు చూడొచ్చు పాత మొబైల్లో ఉండేటువంటి వాట్సాప్ చాటింగ్ హిస్టరీ మొత్తం ఇక్కడ మనకి కొత్త మొబైల్ అయితే కనుక చూపెడుతుంది. ఇలా మనం చాలా సింపుల్ గా పాత మొబైల్లో ఉండేటువంటి వాట్సాప్ చాటింగ్ హిస్టరీ మొత్తం కొత్త మొబైల్ కి అయితే కనుక ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ అయినట్లయితే కనుక కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ కి కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది.